ఫ్రెండ్స్, ఈరోజు మనం పుల్లలచెరువు మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కోట్ల గోవింద్ గారి దగ్గర ఉన్నాం. ఈరోజు ఆయనతో ముఖాముఖి పరిచయం చేసుకుందాం. ముందుగా నూతనంగా మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మేము న్యూ లైఫ్ జర్నీ అనే ఛానల్ నుండి వచ్చాం. ఇది లోకల్ ఛానల్ ఇక్కడ. సరే, ఏంటంటే ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ కొంచెం బలహీనంగా ఉంది. ఇక్కడ ఎక్కువ శాతం ఒకప్పుడు కాంగ్రెస్ని, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు అనే వ్యవహారం ప్రజల్లో ఉంది. ఇప్పుడు మీరు నూతనంగా ఎన్నికయ్యారు కదా, మీ పార్టీని తీసుకెళ్తారు, ప్రజల్లోకి బలోపేతం చేస్తారు. ఎలా అంటే గతంలో కూడా ఒక ఎలక్షన్లో 2800, ఒక ఎలక్షన్లో 5400 వచ్చింది. ప్రజలు మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారండి. మేము చాలా వరకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళతో చూసుకుంటూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలు గతంలో కన్నా కూడా ఇప్పుడు ఇంకా బాగా మారారు. రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో మీరే చూస్తారు. ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించడానికి, అభివృద్ధిని చూసి, సంక్షేమాన్ని చూసి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలపడిద్ది. ఇంకా మెరుగైన మెజార్టీతోటి ముందుకెళ్తాం. ప్రతి గ్రామంలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉంది. మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, అలాగనే ఇంకా మన రాష్ట్రానికి ఉపయోగపడే అభివృద్ధిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలపడుతుంది. ఈ అవకాశం ఈ టైంలో నారా చంద్రబాబు నాయుడుతో భాగస్వామ్యంలో ఉన్నందుకు, నేను ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందుకు ఖచ్చితంగా నా అదృష్టంగా భావిస్తాను. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రెండు పార్టీలలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. అట్లా తెలుగుదేశం పార్టీలో కానీ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని మా పార్టీలో ఉన్నారు. మీరు ఆ గ్రూప్ రాజకీయాలు లేకుండా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? మా పార్టీలో చిన్న చిన్న అలకలు ఎవరైనా ఉన్నారేమో కానీ మా పార్టీలో గ్రూపులు లేవు. మేమందరం కలిసికట్టుగానే పనిచేస్తున్నాం. ఎక్కడ ఎవరికి మాకు ఆ గ్రూప్ ఈ గ్రూప్ అనేది లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నాయకులు అందరం 10 మంది కలిసి పని చేసుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం తప్ప ఏ ఊళ్ళో గ్రూపులు చిన్న చిన్నవి మావి ఉన్నాయి. మా కార్యకర్తలు ఉన్నా అలిగి వాళ్ళు ఇంట్లోనైనా కూర్చుంటారు కానీ ఏరే పార్టీ వైపు వెళ్ళరు. మా మీద పనిచేయరు. ఓటు వచ్చేసరికి, ఎలక్షన్లు వచ్చేసరికి మా కార్యకర్తలు మొత్తం కూడా ఏకదాటిగా పనిచేస్తాం. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. రాబోయే ఎలక్షన్లో గెలిపించి చూపిస్తాం. అదే మీకు నిదర్శనంగా ఉంటుంది. అసలు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ గ్రూపులు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. వాళ్ళకైతే సురేష్ గ్రూపు, చంద్రశేఖరరావు గ్రూపు అని వాళ్ళకు ఉన్నాయి తప్ప మాకైతే అలాంటి గ్రూపులే లేవు. తెలుగుదేశం అంటే ఒకటే గ్రూపు. మాకు తోడు కూడా ఈ జనసేన బీజేపీ వాళ్ళు చాలా బలంగా ఉంది. వాళ్ళ అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు ఉంటే మేము ఇంకా ధైర్యంగా వెళ్తున్నాం. కూటమి అనేది మా పార్టీతో పాటు వాళ్ళిద్దరు ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. మాకు వాళ్ళ పక్కన ఉంటే ఎంత దూరమైన వెళ్ళగలుగుతాం. మాకు పవన్ కళ్యాణ్ గారు అండ ఉంది. మాకు ఏ గ్రూపులు లేవండి. మా పార్టీలో ఉండేదల్లా ఒక గ్రూపు, కూటమి, తెలుగుదేశం పార్టీ. ఓకే సార్. ఇంకొక ప్రశ్న ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు మండలంలో 2 కోట్ల మేర సీసీ రోడ్లు వేశారని చెప్పారు. కానీ కొన్ని ఊర్లలో ఎస్సీ పాలాలు మరీ అధ్వానంగా ఉన్నాయి. నీళ్లు వస్తే రోడ్ల మీద పారుతున్నాయి. అక్కడ మీరు సరిగ్గా పని చేయలేదు. గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వంలో కానీ కొంచెం చేయలేదని అలజడి. 2 కోట్లు కాదు, 4,50,00,000 ఒక్క పల్లె పండుగలోనే 2 కోట్ల రూపాయలు ప్రతి పంచాయతీ, 19 పంచాయతీలు ఎన్ని ఉన్నాయి అన్ని పంచాయతీలకి ప్రతి పంచాయతీ పంపించను. ఎంపీ గారి గ్రాంట్లు వచ్చేసరికి సోడపాసర్లలో ఒక 20 లక్షలు, కొత్తపల్లిలో 10 లక్షలు, రొంటపల్లిలో 10 లక్షలు. ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళాం తప్ప అవి ఒక 40 లక్షలు. పిఐయు డిపార్ట్మెంట్లో కన్వర్టింగ్ రోడ్డు అని మల్లాపాలెం ఎస్సీ పాలెం నుంచి కన్వర్టింగ్ రోడ్డు ఆడ 1,20,00,000. సోడపాసర్ల ఎస్సీ కాలనీలో కన్వర్టింగ్ రోడ్డు కింద 70 లక్షలు వేసి సుమారుగా 4,50,00,000 రూపాయలు రోడ్లు వేసాము. ఇంకా కొన్ని గ్రామాలలో ఈ పల్లె పండగ, ఈ ఎంపీ గారి గ్రాంట్లు, ఈ పిఐయు డిపార్ట్మెంట్ గ్రాంట్లు కాకుండా కూడా ఇంకా కొన్ని గ్రాంట్లు వస్తాయి. ఈ బిల్లులు పడ్డ ఎమ్మటే కూడా మేము ఇంకా పల్లెల్లో ఎక్కడెక్కడైతే మురికి నీరు ఉందో, ఎక్కడెక్కడైతే శుభ్రంగా లేదు, ప్రతి గ్రామంలో కూడా మేమే వేస్తాం. మేము వచ్చి అధికారం వచ్చిన 3 నెలల్లోనే 4,50,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు వేయగలిగినాం. ఆ 4,50,00,000 రోడ్ల ఉపయోగం వల్ల ఇక్కడెక్కడ కూడా దళిత వాడలలో బ్రహ్మాండంగా ఉంది. ఇంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఎక్కడ ఇళ్లలోకి నీళ్ళు వెళ్లకుండా కాలనీలు సురక్షితంగా ఉంది. గత పాలకులు ఇక్కడ మినిస్టర్లు ఉండి, ఎంపీపీలు ఉండి, సర్పంచులు ఉండి వాళ్ళు కనీసం 5 సంవత్సరాల మీద కూడా 2 కోట్లు వేయలేకపోయారు. మేము సంవత్సరం 3 నెలల్లోనే 4,50,00,000 సిమెంట్ రోడ్లు వేయగలిగినాం. అదేవిధంగా ప్రతి దళితవాడల్లో కరెంట్ అందాలని చెప్పేసి మన మండలానికి ముఖ్యమైనటువంటి 330
11 kV సబ్ స్టేషన్ రంగనపాలెంలో ఆల్రెడీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గొట్టపాటి రవి గారి ఆశీస్సులు, మన ఎరిక్షన్ బాబు గారి ఆశీస్సులతోటి ఐటీ వరంలో కూడా ఇంకో సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి విషయంలో కూడా మన పార్టీ ముందుకెళ్తుంది. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకుంటుంది. మేము రాబోయే ఎలక్షన్లో కానీ ముందు ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్కటి కూడా పుల్లలచెరువు మండలం ముందుకు తీసుకెళ్ళడానికి నేను పనిచేస్తాను. నాతో పాటు మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేమందరం కలిసే ఉన్నాం. ఎవరికి ఏ ఇబ్బంది లేవు. మేము ముందుకు పోయి దీన్ని నడిపించే బాధ్యత నాకు అప్పచెప్పినందుకు నా గూడూరు ఎరిక్షన్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చివరిగా ఒక ప్రశ్న సార్. చెప్పండి. ప్రధానంగా ఈ ప్రశ్న ఇది ప్రజల్లో ఉన్న ఒక సమాచారం అనమాట. పోట్ల గోవింద్ గారు నాన్ లోకల్, అంటే హెడ్ క్వార్టర్కి ఆయన ఉన్న ఐటివరం గ్రామానికి ఒక 20-25 కిలోమీటర్లు ఉంటుంది. ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మండల పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆయన అందుబాటులో ఉన్నాడని ప్రజల్లో ఒక సమాచారం ఉంది, ఒక అపోహ ఉందన్నమాట. దానికి మీరేమంటారు? మా జేజిన ఆయన ఆ ముత్తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు అందరం కూడా ఇదే మండలం. మేము ఎక్కడ ఏరియా మండలంలో లేము. అందరం కూడా పుల్లలచెరువు మండలమే. మాకు నాన్ లోకలు ఏమీ లేవు. ఎవరో కారు కోతలకు వస్తారు తప్ప ఎటువంటిది ఏం లేదు. ఐటీ వరానికి పుల్లలచెరువుకి 20 కిలోమీటర్ల దూరమే. నా కారు ఉంది, పావు గంటలో ఏడొచ్చుంటా. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలంటే గతంలో ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల మేము కొన్ని నడుపుకోలేకపోయినాం. త్వరలోనే ఎంత అవకాశం ఉంటే అంత త్వరలోనే ఇక్కడ పార్టీ ఏర్పాటు చేస్తా. మా కార్యకర్తలు ఆఫీసుల చుట్టూ చెట్లు కింద ఉండకుండా ఆ ఆఫీసులోనే మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళకి పనులు చేపించి పంపిస్తాం తప్ప మేము ఎక్కడ ఎవరు నాన్ లోకల్ కాదండి. మాకు మేము ఎప్పుడు మా టైం నుంచి కూడా అందరం ఇక్కడే పనిచేస్తాం. చాలా దగ్గర అందరం కలిసే ఉంటాం. ఏం ఇబ్బంది లేదు. చూశారుగా, ఇప్పటివరకు మండల పార్టీ అధ్యక్షులు పోట్ల గోవింద్ గారితో మాట్లాడాం. కూటమి ప్రభుత్వంలో కొత్తగా మండల పార్టీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. నేను ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, వారి సమస్యలు వింటాను, ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మండల ప్రజలందరూ పార్టీ అధ్యక్షుని మాట జవదాటరని ఆయన మాటల్లో మరి చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మాకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్.